చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం ఇండస్ట్రీకి ఒక పారామీటర్ లాంటిది. పెద్ద సినిమాలు ఎలా అన్నా సక్సెస్ అయిపోతే పెద్ద కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ చిన్న సినిమాలు కష్టపడి ఈ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసే ఈ చిన్న సినిమాలు మంచి రిజల్ట్ తీసుకొచ్చి తిరిగి చాలామందిని ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక గ్రోత్, ఎంప్లాయ్మెంటు అన్నీ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ శ్రీనివాస్ ఎక్కడ శ్రీను నురా ఇతను ఏమన్నా మామూలుగా మేము ముద్దుగా క్రిమినల్ శ్రీనివాస్ అని పిలుచుకుంటాం. ఇతను దీంట్లో క్లాప్స్ వచ్చినాయి. ఈ శ్రీనివాస్ వచ్చి ఏదో చిన్న సినిమా తీశానండి, ట్రైలర్ లాంచ్ చేయాలి, ఊరికే జోక్ లేక కాదండి అని ట్రైలర్ చూపి ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నవాడు ఓపెన్ చేయాలి కదా వచ్చి. ఇట్లాంటి మనల్ని లటక్కని ఇరికించేస్తాడనమాట. సో అందరికీ తల్లో నాలుకలే ఉండే ఇతను ఇంకా నేనేం అనట్లేదు, దానిపైన అనట్లేదు. ఏ క్యాంప్ వాళ్ళు ఆ క్యాంప్ కింద ఫీల్ అయిపోయే ఇతను ఈ చిన్న సినిమా తీసి, ఇతను 4వ సినిమా, 4 చిన్న సినిమాలు తీసి 3 సినిమాల్లో లాభం సంపాదించడం అంటే మామూలు కాదండి. ఇతను సంపాదించాడు. అలాగా ఈ చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఈ ట్రైలర్ చూస్తే ఇతను ఇదివరకు ఒక సినిమా టైసన్గా చూశాను. సో అతను చెప్పిన మాటల్లో ఒకటి, ఈ చిన్న సినిమా చేసేవాళ్ళందరూ మేమంతా క్యాల్కులేషన్ కన్నా కూడా ఎక్కువ ఎమోషన్కి లోనై పనిచేస్తుంటాం అని ఒక చాలా మంచి మాట చెప్పాడు. ఈ చిన్న సినిమాల్లో చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అందరూ ప్రాణం పెట్టి చేయడం అన్నమాట. డబ్బులు మనకు ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత రెమ్యునరేషన్ వచ్చింది, వీటిలన్నిటికన్నా కూడా అందరూ ఒక రియల్ ఎమోషన్ని పెట్టి చేస్తూ ఉంటారు, ఒక లవ్ తోటి చేస్తూ ఉంటారు ఆ సినిమా. సో మెజారిటీ అందరూ అలాగే చేస్తూ ఉంటారు. అట్లాంటి మంచి ప్రోడక్ట్గా అనిపిస్తూ ఉంది. ఐ విష్ ద హీరో విల్ గెట్ ఎ గ్రేట్ బ్రేక్, నాట్ ఎ బ్రేక్, ఐ మీన్ అఫ్ కోర్స్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అండ్ డైరెక్టర్ విల్ గెట్ ఎ గుడ్ బ్రేక్, అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్. నిర్మాత కూడా నాకు ఇంతకు ముందు నుంచే తెలిసిన ఆయన. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్, అండ్ ఐ విష్ యూ.